వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్. నేను మీ సురేంద్ర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న నైట్ ఈ మన జనసేన పార్టీలో ఉన్న వెస్ట్ అనుకుంటా విజయవాడ పోతిన మహేష్ ఆయన సీట్లు ప్రకటించిన నుంచి అది బీజేపీకి ఇచ్చారు సీటు పొత్తులో భాగంగా. ఆయన ఇవ్వకముందేమో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ సీటు ఎట్టి పరిస్థితుల్లో నాకే ఇస్తారు, ఒకవేళ ఇవ్వని పక్షంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి ఫోటోనే పెట్టుకొని నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, పవన్ కళ్యాణ్ గారు నా దేవుడు, అది ఇది అని అసలు మామూలుగా మాట్లాడలేదు. ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, నేను పవన్ కళ్యాణ్ గారితోటే ఉంటా అన్న పోతిన మహేష్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. రాజీనామా చేశారు. ఆ లెటరు పవన్ కళ్యాణ్ గారికి పంపించారంట. సరే, అంతవరకు బాగానే ఉంది. సరే, ఇప్పుడు పొత్తుల్లో భాగంగా అనేది చాలా సీట్లు మనకు రాలేదు. ఆ విషయం అయితే అందరికీ తెలిసిందే. సరే, నువ్వు 2019 పోటీ చేసావు, నీకు సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు నీకేమన్నా నిన్ను చూసి అక్కడ 30,000 ఓట్లు నీకు వేశారని నువ్వు అనుకుంటున్నావా? లేకపోతే నీ వర్గీయులు ఓట్లు చూసి అక్కడ ఏమన్నా నీకు ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సీట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దూషణలు అయితే చేస్తారనమాట. అంటే మొన్నటి వరకు ఏంటి, సీటు ప్రపోజల్లో బీజేపీకి ఇచ్చే సూచనలు ఉన్నప్పుడేమో ఆ రోజేమో నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకుంటా, 100%గా నేను పోటీ చేస్తానన్న మీరు నిన్నటికి నిన్న మీడియా ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడటం. సరే, ఇవ్వలేదు, బాధపడ్డారు, అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత దూషణలు చేయడం అనేది ఎంతవరకు సబబు మీకు? ఈయన నిన్న మాట్లాడారు ఏమని, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు, అక్కడ ఇల్లుగా ఉన్నారు, ఆ ఇల్లు ఓపెనింగ్ రోజు అన్నా లెజినోవా గారు వచ్చి ఓపెన్ చేపిస్తారా, ఉంటుందా గృహప్రవేశం రోజు? ఇలాంటి మాటలన్నీ నిన్న ప్రెస్ ముందు మాట్లాడడం జరిగింది. అయ్యా, నిన్ను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు పోటీ చేసినప్పుడు పోతిన మహేష్ విజయవాడలో మీ వైఫ్ ఏమన్నా నీతో తిరిగిందా ప్రతిదానికి? ఇప్పుడు కొన్ని లిమిట్స్ ఉంటాయి, వాళ్ళకి కొన్ని ఇది ఉంటాయి, ఆడవాళ్ళకి కొన్ని ఇవి ఉంటాయి. వాళ్ళు ఎక్కడికి రావాలో వాళ్ళకి తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి తీసుకురావాలో తెలుసు. అవి నువ్వు చెప్పేది ఏంటి? అసలు ఈరోజు వైసీపీ నాయకుల కన్నా నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అంటే అసలు మరీ నీచంగా మాట్లాడావు అనమాట. అంటే రాజీనామా చేయకముందు పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, ఇప్పుడు నువ్వు రాజీనామా చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు కాదు. అంటే పవన్ కళ్యాణ్ గారి సీట్ ఇస్తే నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మంచివాళ్ళు, లేకపోతే చెడ్డవాళ్ళు అనమాట. సరే, నువ్వు పోటీ చేసింది 2019, సరే తిరిగావు, చేసావు, సీట్ రాలేదు, ఓపిక పెట్టాలి కదా. అంటే ఇప్పుడు నీకు పక్క పార్టీ నుంచి తాయిలాలు వచ్చినాయని నీ ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏది పెడితే అది మాట్లాడేస్తావు అనమాట ఈజీగా. అంటే ఇక్కడ జనాలు నీకు ఎరుపుష్పాలకు కనిపిస్తున్నారా? గమనిస్తున్నారు. 10 రోజుల క్రితం నీ బిహేవియర్ ఎలా ఉంది, ఇప్పుడు నీ బిహేవియర్ ఎలా ఉంది అనేది చూస్తున్నారు. నువ్వు అవన్నీ గుర్తుపెట్టుకోపోతే మహేష్, ఈరోజు నీకేయో తాయిలాలు అందినాయి అని ఒక పేపర్లో ఇన్నాళ్ళు పేపర్ చూడకుండా మాట్లాడిన వ్యక్తివి ఇప్పుడు పేపర్ రాసుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఏ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు అమ్ముకున్నారన్నావు, అమ్ముకోలేదు, కొనుక్కున్నారు, అది ఇది అంటున్నావు. సరే
చూపెట్టు నువ్వు. సార్ ఎక్కడ ఉన్నారో ఈ మధ్యకాలంలో ఆస్తులు ఎక్కడ ఉన్నారు నువ్వు చూపెట్టు. నువ్వు ఎక్కడ అమ్ముకున్నావు కూడా అవి కూడా చూపెట్టు. అంటే వేరే పార్టీలో నీకు వెళ్ళాలనుకుంటే ఇల్లు ఆ పార్టీకి ఊడిగం చేసుకో, తప్పులేదు. నువ్వు అసలు ఉన్న పార్టీని, ఇన్నాళ్ళు ఉన్న పార్టీని పక్క పార్టీ కోసం వాళ్ళు ఇచ్చే తాయిలాల కోసం నీ ఇష్టానుసారంగా మాట్లాడడం అంటే నిజంగా బుల్షిట్. నీలాంటి నిన్నాళ్ళు జన సైనికులు అలా అక్కడ ఎలా భరించారో కానీ నీలాంటి వాళ్ళకి సీట్ ఇవ్వకపోవడం నిజంగా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అనేది గొప్పదే. నీలాంటి వాళ్ళు బయటకు వచ్చారు చాలామంది. 2009 నుంచి మీలాంటి పనికిమాల వాళ్ళు పార్టీలో, ప్రజారాజ్యం పార్టీ నుంచి ఈరోజు జనసేన పార్టీ వరకు, ఆ రోజు పరకాల 2019 వాడు అద్దెపల్లి శ్రీధర్, ఇలాంటి పనికిమాల వాళ్ళందరూ జాయిన్ అయ్యి భ్రష్టు పట్టిస్తున్నారు. అదేమంటే కాపుల పార్టీ. ఈరోజు సామాజిక న్యాయం జరగాలంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సీఎం అవ్వాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. నువ్వు మళ్ళీ మాకేం దొరకకుండా ఉండవు. ఖబర్దార్, గుర్తుపెట్టుకో. నీ నోటి నుంచి ఇంకేమన్నా పవన్ కళ్యాణ్ గురించి వ్యక్తిగత పదజాలం ఏమన్నా ఉపయోగిస్తే మటుకి ఇంటికి వచ్చి బట్టలు కూడా తీసుకొడతాం చెప్తున్నా. ఖబర్దార్. జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు.